హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యూకే టైల్స్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ మనమైతే బ్రైటన్ బీచ్కి పోతున్నాం. వేరే ప్లాన్స్ ఉన్నాయి కానీ సరే వీడియో తీద్దామని చెప్పేసి యూకేలో బీచ్ అవన్నీ ఎట్లుంటాయో చూపిద్దామని చెప్పేసి బ్రైటన్ అని ఒక బీచ్కి పోతున్నాం. అది చాలా పాపులర్ బీచ్. అక్కడ పెద్ద పెద్ద పార్టీలు అవి ఇవి కూడా అవుతాయి. సో మీకు అయితే ఆ బీచ్ చూపిస్తా. ఇంకా అట్లనే మనం ముచ్చట్లు పెట్టుకుందాం ఏమన్నా పోతూ పోతూ. బేసిక్గా మనకి ఇప్పుడు ఆ బీచ్కి పోనీకి అయితే 1.5 hours టైం పడుతుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:40 అవుతుంది. మనం పోయేసరికి 4:10 అవుతుంది. బీచ్ అయితే చాలా బాగుంటుంది. మొన్న సండే పోదాం అనుకున్నాము కానీ ఇక చాలా క్రౌడెడ్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకొని ఇవాళ పోతున్నా. ఇవాళ ఎట్లుంటుందో చూడాలి. సమ్మర్ కదా, వస్తారేమో జనాలు అయితే. బట్ లెట్స్ సీ. వెదర్ అయితే చాలా బాగుంది. ఫుల్ ఎండ్ ఉంది కానీ ఎప్పుడన్నా ఏమన్నా కావచ్చు. నేను వెదర్ కూడా చూసుకోలేదు ఇవాళ ఎట్లుంటుంది అనేది. మనమైతే ఇప్పుడు ఫ్యూల్ కొట్టించుకుందాం. పెట్రోల్ కొట్టించుకొని పోతే బెటర్ అని నా ఫీలింగ్. మళ్ళీ మనకి మధ్యలో మోటార్ హైవే మీద సర్వీసెస్ లాగినాం అనుకోండి, మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అక్కడ. ఇక్కడైతే మనకి లీటర్ వచ్చేసి 156.9 పర్ గ్యాలన్ అంటే 4.5 లీటర్స్ అనుకోండి. సో కొట్టించుకొని అయితే పోదాం ఇప్పుడు. సో ఇదైతే ఫ్యూల్ స్టేషన్. మనకు కావాల్సిన పంపు మనం తీసుకొని మనమే కొట్టుకోవాలి. ఆడ 0 వచ్చింది కదా, మనమే కొట్టుకోవాలి ఇట్లా ఫ్యూల్. 40 pounds కొట్టించినాము. 40 pounds కొట్టించినాం మనమైతే. వేరే సెట్ లోపల పోయి పే చేయాలా. బేసిక్గా లోపల వాళ్ళు ఉంటారు. మస్తుంది ఆ కార్. ఇప్పుడైతే మనం ఒక సర్వీసెస్ లాగుదాం, ఆగి ఏమన్నా తీసుకుందాం. అలా తీసుకొని అట్లనే మీకు సర్వీసెస్ కూడా ఉంటుంది, చూపిస్తా ఎట్లుంటుంది ఇక్కడ సర్వీసెస్ అనేది. హైవే మీ పక్కన హోటల్ లాగేది. సో ఇది ఒక చిన్న సర్వీసెస్, ఏదో జనరల్గా అయితే పెద్ద ఉంటాయి. ఇది సర్వీసెస్ లోపల స్టోర్స్. ఇక్కడ ఎంఎన్ఎస్, ఒక కాఫీ షాప్, ఇంకా ఈ బెట్టింగ్ షాప్స్, ముందు డబ్ల్యూహెచ్ స్మిత్ ఒకటి, ఇంకా లెఫ్ట్లో గ్రెగ్స్, క్రిస్పీ క్రీమ్ డోనట్స్, ఇవే ఉన్నాయి స్టోర్స్. ఇది నేను విజిట్ చేసిన వాటిలో అన్ని సర్వీసెస్లో ఇది చాలా చిన్న సర్వీసెస్ ఇది. సో ఇంత చిన్న సర్వీసెస్ అనేది నేను ఇప్పటివరకు చూడలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్. మనమైతే ఫైనల్లీ బ్రైటన్ వచ్చేసినాము. ఇది బ్రైటన్ ప్యాలెస్ పియర్ అనమాట. ఇది ఎట్లా అని అంటే మనకి బీచ్ నుంచి కొంచెం సీ లోపటికి వరకు ఇట్లా బ్రిడ్జ్ లాగా ఇట్లా కట్టినమాట వాటర్ మీద. ఇప్పుడు మనం చూస్తుండొచ్చు, మనం వాటర్ మీద ఉన్నాం, మనం బ్రిడ్జ్ మీద. సో ఇది చాలా పొడుగుంటుంది. దీంట్లో మనకి గేమ్స్ ఉంటాయి, ఇంకా జాయ్ రైడ్స్ ఉంటాయి అట్లా. సో ఇది ఎంట్రన్స్, మనకి మెయిన్ ఎంట్రన్స్. సో ఇట్లా మనం కార్ పార్క్ చేసి మనం ఇక్కడికి వెళ్ళి ఇట్లా అని లోపలికి వెళ్ళాలి. ఇది ఫ్రీ ఎంట్రీయే. ఇవాళ కొంచెం జనాలు ఉన్నారు. ఇవాళ ఇంకా వీక్ డే అయినా కానీ ఇవాళ ఇంతమంది జనాలు ఉన్నారు. ఇంకా మనం సండే రోజు వచ్చేసి ఉంటే మన పరిస్థితి ఏమవుతుండేనో. సో ఇది ఎంట్రన్స్. మనకి ఇటు సైడ్ నుంచి పోయి అటు నుంచి రావచ్చు, లేకపోతే బోత్ సైడ్స్ వెళ్ళచ్చు. సో ఇది మన బీచ్. సో బీచ్కి పోదాం అనుకున్నాం కానీ ఇక చాలా టయర్డ్ అయిపోయి ఇంకా బీచ్ లోపలికి వెళ్ళాలి. ఇంకా నేను కూడా షార్ట్స్ కానీ ఇంకా స్లిప్పర్స్ అట్లాంటివి ఏం తెచ్చుకోలేదు. ఇంకోటి వెదర్ కూడా చాలా అంటే చాలా విండీ ఉండే, అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను అక్కడ కూడా మాట్లాడినాను, బట్ అది ఏం వినిపించట్లేదు నాకు. సో అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది రైట్ సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్ అండి. ఇది స్ట్రైట్గా అది ఇట్లా టవర్ లాగా కనిపిస్తుంది కదా, అది I360 అని అంటారు. అది మధ్యలో ఇట్లా రౌండ్గా యూఎఫ్ఓ లాగా ఉండేది పాడ్.
అది i360 అంటారు దాన్ని. బేసిక్‌గా అది కిందికి, పైకి పోతదనమాట. దానికి టికెట్ సమ్‌వేర్ అరౌండ్ 16 పౌండ్సో, 20 పౌండ్సో ఎక్స్‌పెన్సివ్ అది. అదైతే దాంట్లో అయితే మంచిగా చాలా పార్టీస్ అవి ఇవి అయితే ఇట్లా ప్రైవేట్ కొంచెం హై ప్రొఫైల్ పీపుల్ వచ్చి ఇక హైర్ చేసుకొని ఎవరన్నా ఒక మంచి మ్యూజిషియన్‌ని పిలిపించుకొని ప్లే చేపిస్తారు. సో, నేను రీసెంట్‌గా అయితే ఒక వీడియోలో చూసినాను సర్సిల్ వాళ్ళది. సో, అది మీరు యూట్యూబ్‌లో చెక్ చేయండి కనిపిస్తది. సో, ఇప్పుడైతే మనం లోపటికి పోతున్నాము. సో, లోపట పోయినాక మనకి కొన్ని గేమ్స్ ఉంటాయి. మేము లాస్ట్ టైమ్ అయితే దీంట్లోకి పోయి చాలా అంటే చాలా డబ్బులన్నీ వేస్ట్ చేసినాం. సో, అట్లాంటి మిస్టేక్ ఈసారి చేయొద్దు అని చెప్పేసి ఖాళీ లోపలికి పోయి చూసేసి మీకోసం ఒక వీడియో తీసి రిటర్న్ వచ్చేసినాము అంతే. ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేము మేము లోపల. సో, ఇవి గేమ్స్. సో, ఇక్కడ ఏంది అని అంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ ఇట్లా కాయిన్స్ ఎయాల మనం. ఇట్లా మనకి ఆడ మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్‌లో మనకు కావాల్సిన 1 పౌండో, 2 పౌండో ఏస్తే చిల్లరేస్తారు. ఆ చిల్లరంతా చేతిలో పట్టుకొని ఈ గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చనమాట. సో, 1 పౌండ్ అయితే 1 పౌండ్, 20p అయితే 20p, 30p అయితే 30p అట్లా. ఎంతైతే అంత. సో, ఇప్పుడు ఇది ఉంది గదా! ఇప్పుడు మనం చేతిలో ఇట్లా బంచ్ ఆఫ్ కాయిన్స్ పట్టుకొని ఈ లెఫ్ట్ సైడ్ దాంట్లో ఇట్లా ఏసి ఇట్లా ఏస్తుంటే అది ముందుకెళ్ళి నెడతది. నెట్టి కింద పడేస్తది. మనకి లక్ ఉంటే. అది గూడా మనం 1 పౌండ్ ఖర్చు పెడితే మనకొచ్చేది ఒక 10p అంటే రూ. 100 ఖర్చు పెడితే మనకి 10 పైసలొస్తాయి. సో, ఇది జస్ట్ ఫర్ ఫన్ పర్పస్. సో, ఇంకా ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి. మనకిక్కడ ప్రసాద్స్‌లో గానీ, నార్బిట్‌లో గానీ ఉండే గేమ్స్ గూడా ఉన్నాయి కొన్ని. సో, ఇక్కడికెళ్ళి చేంజ్ తీసుకోవచ్చు. మనం ఎంత మనీ ఏస్తే అన్ని చేంజ్ వస్తది. 1 పౌండ్సా నోట్స్ ఏసినామనుకోండి మనకి 1 పౌండ్స్ కావాలంటే 1 పౌండ్స్, 50p కావాలంటే 50p, 10p కావాలంటే 10p వస్తది. సో, ఇదంతా అట్లా. ఇదంతా మనం బై ద వే వాక్ చేసేది మొత్తము ఇట్లా వాటర్ మీద. ఇదంతా కన్‌స్ట్రక్షన్ ఇది బ్రిడ్జ్ మీద. అసలు చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటది. ఇది కొంచెం అటు ఇటు అయినా గానీ అందరూ నీళ్ళలో పడతారు. సో, అది. ఇక ఎన్ని క్యాష్ మెషిన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో, ఇక దీని లోపలికొచ్చినామంటే డబ్బులు పోగొట్టుకోవడం కోసమే అట్లా. సో, ఇక్కడ కొన్ని స్లాట్ మెషిన్స్ కూడా ఉంటాయి. ఇక పైసలు ఇవన్నీ గ్యాంబ్లింగ్ ఇదంతా ఇక. ఈ గ్యాంబ్లింగ్ ఇదంతా ఇక్కడ అందరూ గ్యాంబ్లింగ్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఒక 1 పౌండో, 2 పౌండో గ్యాంబ్లింగ్ అయితే 100% వాళ్ళకి ఇట్లా టైమ్ పాస్ లాగా చేస్తారనమాట. సో, అది. ఇక్కడ అలవాటు అది. ఇక్కడ లీగల్ గదా! సో, ఇగ అందరికీ అలవాటు. ఇది ఒక సైడ్ వచ్చినామండి. ఇది మధ్యలో ఏమంటారు? ఇది ఒక సెక్షన్. ఇంకా స్ట్రెయిట్‌గా కనిపిస్తుందిగా అక్కడ అన్నీ మనకి సేమ్ ఇట్లనే ఇంకొక గేమింగ్ సెక్షన్ ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ కొన్ని జాయ్ రైడ్స్ ఉంటాయన్నమాట. సో, నేను యాక్చువల్లీ వాటర్ ఇట్లా ఫోన్ ఇట్లా పట్టుకొని కింద చూపిద్దాం అనుకుంటున్నా గానీ, నాకు భయమైపోయి నేను మళ్ళా తీసేసినాను. సో, అందుకని అట్లా కొంచెం గ్లిచ్ టైప్ ఉంది. చాలా అంటే చాలా విండీ ఉండే అసలు. ఇదేమో మన బైనాక్యులర్స్ లాగా మనం i360 చూడనీకి. ఇది గూడా మళ్ళా 1 పౌండ్ ఏస్తే గానీ మనం అది అన్‌లాక్ గాదు చూడాలంటే. ఇక్కడ కొన్ని క్యాఫేలు, చిన్న చిన్న రెస్టారెంట్స్ అవి ఉన్నాయి. ఏమన్నా ఫుడ్ తినడం కోసము. అసలు చూడండి ఇది ఎట్లుందో అది ఇరిగిపోయేటట్టుంది. దాని మీద క్యాఫే ఉంది. ఆ బ్రిడ్జ్‌కి అటు సైడుకి ఒక కట్టి దాని మీద ఆ క్యాఫే ఉంది. సో, అసలు ఇది మళ్ళా చాలా పాతది. ఆల్మోస్ట్ ఒక 125 ఇయర్స్ ఓల్డ్ అంట. మరి నాకు ఒకళ్ళు చెప్పిండ్రు అక్కడ అడిగితే. మరి అది ఎంతవరకు నిజం అనేది తెలవదు. బట్ 125 ఇయర్స్ ఆఫ్ చరిత్ర ఉంది దీనికి అని అన్నారు. సో, మనమైతే ఎక్స్‌ట్రీమ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్ వచ్చేసినాము. ఇక ఇదే ఎండ్. మన రోలర్ కోస్టర్ కనిపిస్తుంది కదా! అదే ఎండ్ ఇంకా. సో, దాని ఎనకాలంతా ఇక బ్రిడ్జ్ అయిపోతది. ఇక ఇంక మొత్తము. సో, ఇది ఇక ఫన్ రైడ్, జాయ్ రైడ్స్ ఉండే ఏరియా ఇది. ఇక్కడ మనకి రోలర్ కోస్టర్స్ గానీ, ట్రాంపోలిన్స్ గానీ, సో, ఇంకా కొన్ని స్కేరీ హౌసెస్, బంపింగ్ కార్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో, నేనైతే అంత అడ్వెంచరస్ కాదు. సో, నేనైతే ఇవన్నీ ఇట్లా ఎక్కుదామనేసి నేను అనుకోను. చెయ్యను కూడా బేసిక్‌గా. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాటర్ మీద ఇవన్నీ జాయ్ రైడ్స్. సో, నేనైతే నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఇవన్నీ చేసుడు. సో, నేనైతే ఏమీ చేయలేదు. ఇదంతా ఒట్టి మీకు చూపిద్దామనే ఇదంతా ఇటు సైడ్ వచ్చినాను. ఇంక నాకు చాలా చలి పెడుతుండే ఈ టైంకి. బట్ ఇంకా సరే అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చినాను.
సో ఇది ఇటు సైడు ఇక ఇది బంపింగ్ కార్స్ ఇవి. సో అది ముందు ఇంకేదో రైడ్ ఉంది. సో నాకైతే పేర్లు సరిగ్గా తెలియదు ఈ ఏం రైడ్స్ ఏంటిది అనేది. సో ఇదే ఇంకా ఇది అంతా ఇక పియర్, ఇక దీన్ని పియర్ అంటారు. సో ఇదంతా ఇది అన్నమాట. సో దీని తర్వాత ఇక మనం కొద్దిసేపు అట్లా వాక్ చేసి ఆకలి అయితే ఫుడ్ తినేసి ఇంకా మేము వచ్చేసినాము. ఎక్కువసేపు లేము ఇక్కడ మేము అంటే ఒక 3 అవర్స్కో 4 అవర్స్కో పార్క్ చేసినాము. కానీ ఇంకా మేము చాలా టయర్డ్ అయిపోయి ఉండే, అంటే మాకు రాత్రి కూడా నిద్ర అదంతా లేకపోయేసరికి మేము ఏదో ఒట్టిగా వచ్చి ఇట్లా చిన్న వీడియో తీద్దామని చెప్పేసి ఇటు వచ్చి తీసేసి వెళ్ళిపోయినాం అనమాట. ఇంక ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదు మేము. చిన్నపిల్లల రైడ్ అదంతా సిటీ. ఇక్కడికి వెళ్ళి మేమైతే ఇప్పుడు లంచ్ చేద్దామని పోతున్నాము. చాలా అంటే చాలా ఆకలి అవుతుంది, పొద్దున్న నుంచి ఏం తినలే. సో మా రెగ్యులర్ ప్లేస్ సబ్వే ఉంటుంది, అది మ్యాప్స్లో పెట్టుకొని 5 minutes వాక్ అంటే అడిగి పోతున్నాం. సో అట్లా ఇది చాలా మంచిగా ఉంది ప్లేస్ అయితే. నాది 4th విజిట్. సమ్మర్ టైంలోనే రావచ్చు ఇదికి వస్తే, ఎందుకంటే సమ్మర్ టైంలోనే ఇంత చల్లగా ఉంది అని అంటే ఇక వేరే టైంలో వస్తే ఇక మాకు ప్యాక్ అవుతుంది మనకి ఇంకా. సో అది నాకు తెలిసి నేను ఇది అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. చాలా విండీ అంటే విండీ ఉంది. అది ఇలా కెమెరా పట్టుకొని నది కూడా అంటే నాకు చాలా విచిత్రంగా ఉంది. బేసిక్గా చాలా క్రౌడ్ ఉంది. చైన్ వస్తుంది పట్టుకొని కెమెరా. అది ఈయనే ఉంది సబ్వే, 2 minutes వాక్. సో ఇప్పుడు సబ్వేలకు పోయి మనము యూజువల్ టూనా ఆర్డర్ చేసి తినేసి మళ్ళీ మనము ఇదే బీచ్. ఈ స్ట్రైట్ ఆ రోడ్ దాటితే బీచ్, ఇదేమో సబ్వే, ఇది సబ్వే. అట్లా తినేసి విల్ కంటిన్యూ అగైన్. హాయ్, కెన్ ఐ హ్యావ్ 1 tuna 6-inch in a hearty Italian and Big Bombay 6-inch in a hearty Italian? Yeah, sure. Both same bread, right? Okay. Yeah. Fleisch mit Mozzarella, Cheddar. Can I have just red onions and spicy chipotle? Spicy. Yeah, that's it. సో బేసిక్గా ఇది బ్రైటన్ బీచ్. సో అది ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి. కానీ చూడండి ఎంత మంచిగా ఉందో. నేను స్విమ్ షార్ట్స్ ఇవేమీ తెచ్చుకోలేదు, సో అందుకనే బీచ్లోకి పోట్లే. సో ఇక్కడ ఇప్పుడు మేము 3 hours పార్క్ చేసినాం కారు. 3 hours 20 pounds. 3 hours 20 pounds అయింది, అంటే 2000. అది బేసిక్ ఇది ఉంది కదా, అది జిప్ లైన్. అడెక్కి అట్లా అని తీసుకొని పోతుంది జిప్ లైన్. అది క్లోజ్డ్ ఉంది. చాలా గాలి ఉండేసరికి జుట్టంతా ఖరాబ్ ఇట్లయింది చూడండి మొత్తం. అట్లా పట్టకుండా అనిపిస్తుంది. సో ఇక్కడ అన్నీ చాలా వరకు రెస్టారెంట్స్ అవి ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. మనకేమో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అంత నచ్చదు. అంటే ఫిష్ అండ్ చిప్స్ ఉంటాయి బాగా, నాకు నచ్చదంటే అదే ఫిష్ అండ్ చిప్స్ అస్సలు నచ్చవు. చిన్న షాప్స్ రోడ్స్ మీద ఇలా సానీట్స్ అవి కొనుక్కోనికి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి దొరుకుతాయి. అంటే మనం ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ ఇలా ఏదో ఒకటి తీసుకోవచ్చు బేసిక్గా.
ఏ ఫిషింగ్ నెట్స్ చిన్నపిల్లలకి అవన్నీ, టో హ్యాట్స్. సో ఇవన్నమాట. ఇట్లా రోడ్ల మీద పెట్టుకుంటే కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఇవన్నీ. ఇంకా కాకపోతే మేము ఏ ప్లేస్కి పోయినా ఆ ప్లేస్తో ఒకటి కొనుక్కుంటాం అనమాట. సరే ఇది తిరిగినాము, ఈ ప్లేస్కి వచ్చినాము అన్నట్టుగా వచ్చి తిరుగుతాము. సో ఇది సైకిల్ చూడండి ఎట్లా, ఇక దీన్ని మూతి ఇరికింది అనుకుంటా, దీంట్లో ఇరకలే. టైం వచ్చేసి 7 అవుతుంది. చూడండి ఎండ చూడండి ఇంకా ఎట్లుందో. 7 ఇన్ ద ఈవినింగ్ 7 అవుతుంది టైం ఇప్పుడు. కానీ ఎండ మాత్రం ఇట్లుంది బీభత్సంగా, ఇట్లా కళ్ళల్లోకి కొడుతుంది. జనరల్గా ఇక సమ్మర్ స్టార్ట్ అయింది కదా, నాకు తెలిసి 8కి ఆర్ 9కి అట్లా సన్సెట్ అవుతుంది. అప్పటి వరకు ఇట్లనే ఉంటుంది ఇప్పటి నుంచి. సో అందుకనే ఇప్పుడు ఇన్ని రోజులు మాకు 5.5 hours 30 minutes డిఫరెన్స్ ఉంటాయి ఇండియాకిను యూకేకి. ఇప్పుడు 4 hours 30 minutes అయింది. సో ఇప్పుడు మీకు కానీ మాకు 4.5 hours డిఫరెన్స్. చూడండి ఎట్లుందో ఎండ, అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. ఇండియాలో 7 o'clock ఇట్లుంటుందా అసలు? ఎట్లుందంటే ఎండ మధ్యాహ్నం 1-2 అవుతున్నప్పుడు ఉంటుంది కదా, అట్లుంది ఎండ ఇప్పుడు. నాకు తెలిసి మీకు అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ సో మాకైతే అట్లుంది బేసిక్గా. ఆఫ్టర్నూన్ 1కి 2కి ఉన్న ఎండ లాగా అనిపిస్తుంది. సో ఈ విషయంలో మాకు దీనివల్ల మాకు టైం కూడా సరిగ్గా తెలియదు ఎంత అవుతుంది అని. ఇప్పుడు సడన్గా నేను టైం చూస్తే రియలైజ్ అయినా. సో బేసిక్గా ఇదండి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and don't forget to click on bell icon. Thank you for watching. Bye bye.